తండ్రి, స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను సెలవిచ్చిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మీ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సెలవు ధ్యాన కాలంలో మమ్మలను ఉంచిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. నేటి దినమందు ప్రభా నీ యొక్క వర్తమానమును ప్రభా మేము ధ్యానించనై ఉండగా నాయన, ప్రతి ఒక్కొక్కరి నాయన మనస్సులను, హృదయాలను సిద్ధము చేయండి నాయన. నా తండ్రి, నీ వాక్యము నా తండ్రి నాయన ఎంతో విలువైనది నాయన. సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అయినదని వ్రాయబడినట్లుగా నాయన, ఇదిగో తండ్రి నాయన, నేటి దినమందు ప్రభా నాయన శక్తి లేనటువంటి మాకు నాయన శక్తిని దయచేయడానికి నీ సిలువ వార్తను ప్రభా మీ యొక్క నాయన బోధన మాకు అందించండి నాయన. వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. నీ దేన దాసరాలు నాయన నన్ను నీ సిలువ చాటుకు మరుగు చేసుకుని నాయన విలువైనటువంటి వర్తమానమును బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభా నా తండ్రి మీరే నా తండ్రి నాయన సిలువదారుడుగా మా మధ్యకు దిగివచ్చి నాయన సిలువలో మనం మాట్లాడినట్లుగా ప్రభా నాయన నేటి దినమందు ప్రభా నన్ను నీ బోరగా వాడుకొని మహిమని పొందమని మా మంచి బోధకుడైన యేసు పరిశుద్ధనామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క దివ్యాశీర్వాదము కూడి వచ్చిన మనందరికి ప్రభు అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథములో ఎన్నో వార్తలు, సిలువను గూర్చినటువంటి బోధలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము గనక సిలువ చాలా లోతైనది. ఆయన పడినటువంటి సిలువ శ్రమలు మరి ఏ మానవుడు కూడా వర్ణించలేడు. అయితే యేసు మరణం యొక్క స్థితిని మనం చూస్తే ఇది ఎంతో మర్మమై ఉన్నది. కనుక క్రీస్తు మరణం యొక్క ప్రత్యేకత లేక క్రీస్తు మరణం యొక్క మర్మము, ఈ యొక్క మరి మరి ధ్యాన వాక్యం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రత్యేకమైనటువంటి మరణము యొక్క మర్మమైనది. కనుక ఈరోజు మరి మరణంలో, ప్రభు యొక్క మరణంలో ఉన్నటువంటి స్పెషల్ అనగా ఒక మర్మాన్ని మనము తెలుసుకోబోతూ ఉన్నాము. కనుక ఈరోజు మరి బైబిల్ గ్రంథములో మనం చూస్తే మరి లోకములో సహజంగా మనం చూస్తే మరణ శాస్త్ర ప్రకారము మనము చూస్తే మానవ జాతిలో 300 రకాల మరణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు పెద్దలైనటువంటి వారు. కనుక అయితే ఒక వ్యక్తి ఈ లోకములో జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత మరి మరణం అంటే మరి ఈ మరణం అనేది ఒక రోజున ప్రతి వ్యక్తికి వస్తుంది. అవునా కాదా? ఏమండి, మరణము చూడనటువంటి మనుషుడు ఎవరూ లేరు. కనుక ఏదో ఒకరోజు మరణం అనేది వస్తుంది. కనుక మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు. కనుక మానవునికి ఆ యొక్క ఆత్మకు ఎడబాటు అనేది కలుగుతుంది. కనుక అలాగే మనం చూస్తే శరీరము, ఆత్మ రెండు కూడా విడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. జనరల్గా మనం చూస్తే మనిషిలో 3 భాగాలుగా మరి విభజింపబడినట్లుగా మనం చూస్తున్నాం. 1 శరీరము, 2 ప్రాణము, 3వదిగా ఆత్మ. ఈ 3 కలిపితేనే మనిషి అని పిలువబడుతూ ఉంటారు. కనుక శరీరము మనం చూస్తే ఘన పదార్థములోను, ప్రాణము అనగా జీవము ద్రవ పదార్థములోను, ఆత్మ వాయు పదార్థములోను ఉంటాయి. కనుక మనిషి చనిపోయినప్పుడు మరి చాలామంది అతడు ఇక లేడండి అని అంటూ ఉంటారు, పోయాడండి అని అంటూ ఉంటారు. కానీ లేడు అన్నది అబద్ధం. అది కనుక మనిషి లేకపోవడం ఏంటి? మనిషి జీవించే లేకపోయినప్పటికీ కూడా ఆత్మ జీవిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి మరి స్వరూపం ఏంటంటే దేవుని యొక్క స్వరూపము. కనుక మానవుని దేవుని స్వరూపములో మరి మనలను కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. మనిషిలో ఉన్నటువంటి ప్రాణము, జీవము మరి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి సూచిస్తూ ఉన్నది. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాము. 1 తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడనే త్రియేక దేవుడు. అలాగే మనిషిలో కూడా దైవ స్వరూపము ఉన్నది. ప్రతి మనిషిలో కూడా దైవ స్వరూపం ఉన్నది. మరి తండ్రి గారు అన్నారు, ఎంత దొంగవాడైనప్పటికీ కూడా, నరహంతకుడైనా ఆ మనిషిలో దైవ స్వరూపము ఉన్నది అన్నారు.
కనుక ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క స్వరూపాన్ని మరి దేవుడు పెట్టాడు. అలాగే మనిషిలో మరి శరీరము, ప్రాణము, ఆత్మ కలిసి ఉన్నవి ప్రతి మనిషిలో కూడా. కనుక దేవుడు తన స్వరూపములో మనలను సృష్టించుకున్నాడని మరి ఆది కాండములో మనం చూస్తాము. దేవునిలో ఎలాగూ త్రిత్వము ఉన్నదో అలాగే మనిషిని చేసినప్పుడు కూడా ఈ మనిషిలో దేవుడు ఏం పెట్టాడు? త్రిత్వము పెట్టాడు అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉండాలి. అయితే మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అనేది మనం చెప్పుకున్నాం. ఈ లోకంలో మరి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు జీవిస్తాడు, ఏదో ఒక రోజున మరణించడం అనేది జరుగుతుంది. ఆ మరణించేటప్పుడు ఏమవుతుందంటే శరీరము, ప్రాణము రెండూ కూడా విడిపోతాయి. కనుక మనం ఏమనుకుంటాము? ఒక మనిషి చనిపోయినప్పుడు అతడు లేడు, చనిపోయాడని అనుకుంటూ ఉంటాం. అబ్రహాము చనిపోయాడు అని అంటే ఏంటి? అబ్రహాము అనే వ్యక్తి తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే ఇస్సాకు చనిపోయాడు. ఇస్సాకు అనే మనిషి తన యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. శరీరంలో నుండి ఆత్మ బయటికి ఎప్పుడు వెళుతుందో దాన్ని మరణం అని పిలుస్తూ ఉంటారు. అంతేగాని చనిపోయాడు అంటే అతను లేడు అని అనుకోకూడదు. మట్టిలో మట్టి అయిపోయాడని, చాలామంది దుమ్ములో దుమ్మైపోయాడు, గాలిలో గాలి అయిపోయాడు అని చెప్తూ ఉంటారు. అలా అనుకోకూడదు. మనిషి మరణించిన తరువాత మనిషి యొక్క నిజ జీవితం అనేది ప్రారంభమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మనిషి యొక్క జీవితము ఈ లోకములో మూన్నాళ్ళ జీవితమే కనుక అయితే ఎప్పటికైనా ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసినదే. రెండవ జీవితం ఏంటంటే అది స్థిర జీవితము, అనగా శాశ్వతమైనటువంటి జీవితము. మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని బాగా చదివినప్పుడు మనకు ఈ మర్మాలు మనకు అర్థమవుతాయి. అయితే మానవ జాతిలో మనం ఆలోచిస్తే మరణశాస్త్ర ప్రకారము ఎన్ని మరణాలు ఉన్నాయంటే 300 మరణాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ 300 మరణాలు అంటే ప్రతి వ్యక్తి చనిపోయేటప్పుడు ఏదో ఒక మరణం ద్వారా ఏదో ఒక పద్ధతిలో మరణిస్తూ ఉంటాడు. అయితే మరణం ఏదో ఒక పద్ధతిలో తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ 300 రకాల మరణాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి మరణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే ఆత్మహత్య. ఈ ఆత్మహత్య మహాపాతకం అన్నారు. కనుక ఈ యొక్క మనిషి బ్రతికే హక్కు ఉన్నది కానీ తనను తాను చంపుకునే హక్కు ఏ మనిషికి లేదు. కనుక ఆత్మహత్య చాలా చోట్ల మనం టీవీల్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఆ సూసైడ్ చేసుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి దేశంలోనూ ప్రతి చోట మన దేశంలో కూడా ఎత్తైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయి అక్కడ నుండి దూకి చనిపోతూ ఉన్నారు. కానీ ఇది చాలా పాపం. తన్ను తానే చంపుకోవడం అనేది అది మంచిది కాదు. కనుక మరి యోధా ఎలా చనిపోయాడు? ఇస్కరియోతు యోధా కూడా ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడు, హత్య చేసుకున్నాడు. తన్ను తాను మరణించినట్లుగా మరి ఊరిపోసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక రెండవదిగా మనం చూస్తే నరహత్య. ఇది ఆజ్ఞల్లో ఒకటి, నరహత్య చేయకూడదు. కనుక ఈ నరహత్య కూడా ఇది కూడా ఒక మహాపాతకం. కనుక ఒక వ్యక్తి ఇతరులను చంపకూడదు. కానీ ఇతరులను చంపితే తాను కూడా అలాగే చస్తాడని ప్రభు సెలవిచ్చారు కదా. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు అన్నట్లుగా మరి కత్తితో చంపబడతాడు. కాబట్టి నరహత్య చేసే హక్కు కూడా మనకు లేదు. చాలామంది మరి నరహత్య చాలామందిని చంపేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నరహత్య చేసే హక్కు కూడా మనకు లేదు. ఆత్మహత్య చేసే హక్కు మనకు లేదు. అయితే మరి ఏమిచ్చాడు మానవుని కంటే? మనకు బ్రతికే హక్కునిచ్చాడు. ప్రతి మానవుని కూడా ఈ లోకంలో సృజించింది ఎందుకంటే బ్రతకడానికే మరి దేవుడు ఈ లోకానికి పంపించాడు. కనుక ఆ బ్రతికే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక విలువైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక ఈ యొక్క జీవితాన్ని విలువగా మనం వాడుకోవాల్సిన వారమై ఉండాలి. కనుక ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉండాలి. అయితే ఈ మానవ శాస్త్రంలో
మానవుడు మరణించడానికి ఎన్నో పద్ధతులు ఉన్నవి. ఏదో ఒక పద్ధతిలో మరణిస్తూ ఉంటాడు. ఈ భూలోక యాత్రను చాలించుకుంటూ ఉంటాడు. అయితే తానున్న శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ప్రసంగి మరి సొలొమోను మహారాజు రాశాడు కదా, 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. గనుక మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. అసలు మొట్టమొదటగా మానవుని చేసినప్పుడు దేవుడు మరణాన్ని పెట్టలేదు. ఈ మరణానికి జనకుడు ఎవరంటే సాతాను. మరణం లేదు అసలు, కానీ మరణాన్ని మానవుడే కొని తెచ్చుకున్నాడు. దేవుని మాట ఉల్లంఘించి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందువలన ఈ తినొద్దన్న పండు తిని మరణాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూసారా, మనిషి శరీరము మట్టిలోంచి వచ్చింది కనుక తిరిగి మట్టిలోకే ఆ శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ దేవుని నుండి వచ్చింది కనుక మరి తిరిగి ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. కనుక చనిపోయినటువంటి వారిని చచ్చిపోయాడు అని అనకూడదు. ఏమనాలి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనాలి. కనుక మరి ఆది కాండంలో ఉన్నట్లుగా దేవుడు నరునిలో తన జీవవాయువును నాసికారంధ్రాల్లో ఊదాడు గనుక మరి నరుడు జీవాత్మ ఆయను. మానవుడు చనిపోయినప్పుడు ఆ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఈ రకంగా మనం చూస్తే 300 రకాలుగా మరి ఏదో ఒక పద్ధతిలో మానవుడు మరణిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి అనేక మందిని చంపుతూ ఉంటాడు. ఆ హక్కు దేవుడు నరునికి ఇవ్వలేదు. ఒకరిని చంపే హక్కు ఇవ్వలేదు, తనను తాను చంపుకునే హక్కు కూడా ఇవ్వలేదు. అయితే చాలామంది మరి ఎలా చనిపోతారంటే చాలా రకరకాలుగా, మరి పెద్దలు మరి 300 రకాలుగా చనిపోతారు అని వ్రాసారు. కానీ చాలా రకాలుగా సృష్టి వైపరీత్యాల వల్ల మరి చనిపోతూ ఉంటారు. అలాగే భూకంపాల వల్ల, అలాగే మనం చూస్తే మరి సునామీల వల్ల, ఇంకా మనం చూస్తే టార్నడో అనగా ఆ యొక్క సుడిగాలి ద్వారా, సుడిగాలి మనకు తెలియదు కానీ కొన్ని దేశాల్లో సుడిగాలి వచ్చిందంటే మరి కార్లు వాహనాలన్నీ కూడా ఎగిరిపోతాయి, ఇళ్ళు కూలిపోతాయి. ఇలాగూ ఎంతోమంది మనుషులు నశించిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వరదల వల్ల, జబ్బుల వల్ల, అలాగే ఆకలి వల్ల, అలాగే దాహం వల్ల చనిపోతారు. అలాగే చలి వల్ల చనిపోతారు. చలి దేశాల్లో మరి ఆ చలి ప్రాంతాల్లో మరి చాలామంది చనిపోతూ ఉంటారు. అలాగే అగ్ని ప్రమాదాల వల్ల, యాక్సిడెంట్స్ వల్ల, మరి ఇంకా రకరకాల ఆ యొక్క వృద్ధాప్యం వల్ల, కొందరు సహజ మరణాల వల్ల చనిపోతూ ఉంటారు. అయితే మరి ఈ యొక్క మరణములో ఏ మరణము ద్వారా కూడా యేసు ప్రభువారు చనిపోలేదు. కనుక కొందరు మనం చూస్తే మనశ్శాంతి లేక వాళ్ళే సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. రకరకాల వ్యాధుల కారణంగా అనేక మంది చనిపోతూ ఉంటారు. వాక్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని వ్రాసారు. కనుక మరి ప్రతి వ్యక్తి కూడా మరణాన్ని చూడవలసిందే. కనుక ఈ మరణాన్ని మానవుడే సంపాదించుకున్నాడు. కనుక ఆ యొక్క సాతాను ద్వారా సంక్రమించినటువంటి మరణము, ఈ మరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించవలసిందే. కనుక జన్మించడం ఎట్లో మరణాన్ని కూడా అనుభవించడం కూడా అట్లే. కనుక అయితే ఈ మరణం అనేది మొదటి జీవితానికి మరి చివరి రోజు, ఈ మరణం అనేది బాగా అర్థం చేసుకోండి, మొదటి జీవితానికి మరి శరీర జీవితానికి చివరి రోజు, రెండవ జీవితానికి ప్రారంభ రోజు. రెండవ జీవితం ఉంది, అన్యులకి రెండవ జీవితం ఉందని తెలియదు. ఏ కుక్కో నక్కో అయి పుడతారు, మరో జన్మ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రెండవ జీవితం ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితము. కనుక ఈ మరణం అనేది మొదటి జీవితానికి రెండవ జీవితానికి వంతెన లాంటిది, ఒక బ్రిడ్జి లాంటిది అన్నమాట. కనుక ఈ యొక్క మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవడమే ఆ నూతనమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. ఈ విధంగా మానవ జాతి ఇన్ని విధాలుగా మరణిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో విధాలుగా మరి మరణాలు సంభవిస్తూ ఉంటాయి.
అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఏంటి అని మనం ఆలోచిస్తే, క్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క ప్రత్యేకత మరి ఎవరికి లేనిటువంటి ప్రత్యేకత. ఇది ప్రత్యేకమైనటువంటి మరణము. క్రీస్తు మరణం యొక్క మర్మం ఏంటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథములో అనేక మర్మములు చెప్పబడ్డాయి. అయితే ప్రభు యొక్క మరణం ఈ 300 రకాలలో ఏ ఒక్క మరణం ద్వారా కూడా ఆయన చనిపోలేదు. అయితే ఆయన మరణము ఒక ప్రత్యేకమైనదని మనము గ్రహించాలి. ఎందుకు అంటే, అసలు దేవుని కుమారునికి మరణం ఎందుకు ఉంటుంది? ఏమంటే దేవుడికి మరణం ఉంటుందా? మానవునికి మరణం ఉంటుంది, కానీ దేవునికి మరణం అనేది లేదు. మరణించేవాడు అసలు దేవుని కుమారుడు ఎలాగవుతాడు? కనుక అసలు మరణం లేదు. దేవుడే మానవుడే మానవులు తెచ్చుకున్నటువంటి మరణం. అయితే దేవునికి మరణం అనేది మరి లేదు. ఈ మరణం అనేది మానవ జాతికి సంబంధించినది. మరణం అనేది మన జీవితానికి ముగింపు అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు మనిషి కాదు. యేసుక్రీస్తు మరి త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. త్రిత్వంలో రెండవ వ్యక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో రెండవ వ్యక్తి యేసుక్రీస్తు వారు. కుమారుడు, దేవునికి కుమారుడు, దైవ మానవుడు, మనిషి కుమారుడుగా వచ్చాడు. కనుక ఈ దైవ మానవుడు మనిషి కుమారుడుగా వచ్చాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాడని కొలస్సీలకు రాసిన పత్రికలో మనం, ఈ తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఆయన క్రీస్తు యేసును నరుడు. కనుక ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన మానవులను రక్షించడానికి మానవాకారంలో వచ్చాడు. మానవులను రక్షించాలంటే ఎలా వస్తారు? మానవుడుగానే రావాలి. జంతు రూపంలో వస్తేనట ప్రజలు ఏం చేస్తారు? తరిమి కొడతారు. ఒకవేళ దూత రూపంలో వస్తే ఆ జనులు భయపడతారు. దేవుడుగా వస్తే మనుషులు భస్మమైపోతారని మరి దేవుడే నరావతారుగా మన కొరకు మానవులను రక్షించడానికి ఒక మనిషిగా పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మానవుడైనా ఆయన దేవుని కుమారుడు. ఆయనకు మరణం లేదు. ఆయన మరణము ఒక ప్రత్యేకమైనది. కనుక చాలామంది తెలియక, అయ్యో యేసు ప్రభుని చంపేశారు, వాళ్ళు చంపేశారు, సైనికులు చంపేశారు, లేక రాణువారు, లేక ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి యూదులైనటువంటి వారు చంపేశారు అని అంటారు. కానీ దేవుణ్ణి చంపగలరా? ఏమండి, యేసు ప్రభు వారు ఆ కథలో ఆయన దోణి మీద శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణి మీదకి అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది. ఆ యొక్క శిష్యులు భయపడిపోయారు. భయపడిపోయి ఏమన్నారు వారు? నాయనా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నశించిపోతున్నాము, చింత లేదా అన్నారు. కనుక ఆయనకు చింత లేదా? ఆయన చింత లేకపోతే ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తాడు? ఆయన మానవాకారముతో మనిషిగా ఎందుకు పుట్టాలి? ఒక దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు ఒక మనిషి కుమారుడుగా ఎందుకు వస్తాడు? ఆయన మనలను గురించి చింతించుచున్నాడు గనుక మనల్ని రక్షించడానికి ఆయన పరలోకములో నుండి, దేవలోకములో నుండి మన కొరకు మనిషిగా దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనకు మరణం లేదు. ఈ లోకంలో ఎవరు కూడా చంపలేరు ఆయన్ను. అందుకే యోహాను సువార్త 10:18 మనం చదువుకున్నాము కదా, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, దాన్ని నేనే పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని గనుక తండ్రి వలన ఆజ్ఞ పొంది వచ్చాడు. ఎవడను నా ప్రాణమును తీయలేడు. ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభు ఇక్కడ. ఎవ్వడు కూడా ప్రపంచంలో ఏ ఒక్క నరుడు కూడా దేవుని ప్రాణాన్ని తీయలేరు. కనుక క్రీస్తు యొక్క మరణము మర్మము. ఈ మరణం మీద పూర్తి అధికారము ఎవరి ద్వారా పొందారట? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఈ అధికారాన్ని క్రీస్తు ప్రభు వారు పొందుకున్నారు. అంటే ఆయనకు పరలోకమందును భూలోకమందును
సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, అన్నిటి మీద అధికారం ఇవ్వబడి ఉన్నది. మరణం మీద, నరకం మీద, సమస్తం మీద అధికారము కలిగినటువంటి దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? ఏమండి, అసాధ్యమైనది ఉన్నదా? మానవునికి అన్నీ అసాధ్యాలే, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యములే అని మనం బాగా నమ్మవలసిన వారమై ఉండాలి. కనుక తండ్రి ద్వారా ఈ అధికారాన్ని పొందుకున్నారు. అంటే కుమారుడు తన ప్రాణం మీద అధికారము దేవుని ద్వారా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు కదా, నా ప్రాణం మీద నాకు అధికారం ఉన్నది అంటున్నారు. కనుక ఏ వ్యక్తి అయినా తన ప్రాణం మీద అధికారం ఉన్నదా? ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా చెప్పగలరా? నా ప్రాణం మీద నాకు అధికారం ఉందండి అని చెప్పగలరా? కనీసం డాక్టర్లైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. కనుక ఇది ప్రపంచానికి విసురుతున్నటువంటి సవాల్. నా ప్రాణం మీద నాకు అధికారం ఉన్నది, మీకున్నదా? అసలు ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియదు మనకి. ప్రాణం మీద అధికారం లేదు, రేపు ఏమవుద్దో తెలియదు, తర్వాత ఏమవుద్దో తెలియదు. ప్రతి నిమిషము కూడా అది దేవుని అధికారములో ఉన్నది, దేవుని యొక్క చిత్తములో ఉన్నది. అసలు మరి మన ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా ఏ వ్యక్తి కూడా ముందు తెలీదు. కనుక బాగా ఆలోచించండి. మరి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మనకు అర్థం కావాలంటే మనం బైబిల్ గ్రంథాన్ని బాగా జాగ్రత్తగా చదవలసిన వారమై ఉన్నాం. కనుక ఏదో అలవాటు ప్రకారంగా చదివేస్తూ ఉన్నాము, కానీ బైబిల్ని మరి బాగా చదవాలి, నలగ చదవాలి. మార్టిన్ లూథర్ గారంట బైబిల్ని నలగ చదివేశాడంట. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని బయటికి తీయడమే కాకుండా నలగ చదివాడు. కనుక మరి ఆయన తన ప్రాణం పెట్టడానికి, మరి తిరిగి పొందడానికి కూడా ఎవరికి అధికారం ఉన్నది? ఇక్కడ దేవుని కుమారుడికి అధికారం ఉన్నది. అంటే ఆయన దేవుడా నరుడా? ఏమ్మా బాగా అర్థం చేసుకోవాలి. దేవుడా నరుడా? ఆయన జీవితంలో దేవుడుగాను నరుడుగాను కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక మన ప్రాణం మీద మనకు అధికారం ఉందా? మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలుస్తుందా? ఈ రెండు కూడా మనకు లేవు. మన జీవితం ఎటువంటిది? క్షణభంగురం, నీటి బుడగ లాంటిది మన జీవితము. కనుక మన జీవితము ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో మనకు తెలియదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మరి మనకు తెలుసా? ఆయనకు తెలుసు. ఏమంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఆయనకు తెలుసు. కనుక ఆయన ముందుగానే చెప్పారు కదా. మనం మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చదవండి. కనుక జరగవలసినటువంటి చరిత్ర, అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏ పని మీద వచ్చారు అనే సంగతి ఆయన మొత్తం చెప్పేస్తూ ఉన్నారు. ఏమండి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఇదిగో అనగా దగ్గరలో, అదుగో అంటే దూరములో, ఇదిగో అంటే వెంటనే జరగనయింది. ఆయన చెప్పబోయే ఆ యొక్క ప్రవచనము జరగబోతూ ఉంది. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఎంత చక్కగా మరి ప్రభు మరి ఆ యొక్క ప్రవచన వాక్యాన్ని పలికారో చూడండి. జరగబోయేది మనం చెప్పుతున్నామా? ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నప్పటికీ కూడా రోజు కొత్త మనకి కదా. ఏమ్మా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని వ్యాధుల నుండి, ఇన్ని బాధల నుండి దేవుడు రక్షించాడు. ఇందులో కూడా ఎందుకు రక్షించడు? ఇప్పుడు కూడా రక్షిస్తాడు కదా అనే విశ్వాసం మనకుందా? ఏమో అప్పుడు రక్షించాడు, ఇప్పుడేమో మనం చెప్పలేం. జరగకముందే జరిగిందని నమ్మాలట. జరగకముందే మనం జరిగిందని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అటువంటి గట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. కనుక ఏమవుతుందో అనుమానం అనేది మనకు వచ్చేస్తుంది ముందుగానే. కనుక మనకు ఆ అనుమానం అనేది రాకూడదు. ఇక్కడ యేసు ప్రభువారు చక్కగా మరి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎవరెవరు పట్టుకుంటారు, ఎలా హింసిస్తారు, ఎలా చంపివేస్తారు, ఎలా తిరిగి లేస్తాను, నేను మళ్ళా లేస్తాను అని ముందుగానే చెప్పేస్తున్నారు.
మనం చెప్పాలనుకుంటే అమ్మో ఒకవేళ లేవకపోతే మనం ఏమో దేవుడు మనం లేపుతాడో లేదో అనుమానం. కనుక పూర్తిగా నమ్మి వేయాలి. మనం ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు ట్యాబ్లెట్స్ ఇస్తారు, వాటిని ఏం చేస్తాం? నమ్మకుండా మింగేస్తామా? అమ్మో ఈ ట్యాబ్లెట్ల వల్ల చచ్చిపోతామేమో అని అనుకుంటామా? నమ్మబట్టే మింగేస్తాం. ఆ ట్యాబ్లెట్ ఎలా మింగేస్తున్నామో అలాగే నమ్మేయాలి. ప్రభు యొక్క మాటలు మనము వెంటనే నమ్మాలి. నమ్మినప్పుడే మనం కార్యాన్ని మనం చూడగలము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు తన మరణాన్ని గురించి ముందుగానే స్పష్టంగా చెప్పేశారు. కనుక నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మరణము స్వచ్ఛంద మరణము, అంటే తన ప్రాణాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా పెట్టేశారు. తన ఇష్ట ప్రకారంగా పెట్టుచున్నానని. ఎందుకంటే నేను నా ప్రాణమును పెట్టకపోతే, నా ప్రాణాన్ని బలివ్వకపోతే, సిలువలో రక్తం చిందించకపోతే ఈ మానవ జాతికి రక్షణ లేదు. కనుక చాలాసార్లు మనం అనుకుంటాం ఈ యూదా ఇస్కరియోతు ఆ శిష్యుడిగా ఉండి అప్పగించేశాడు ముద్దుతోను అని యోధాను తిట్టేసుకుంటాం కదా. అయితే యోధా ఆ ముద్దు గుర్తుగా మరి పెట్టుకుని అప్పగించాడు, కానీ అసలు దేవుడు దగ్గరకు రానవ్వగలడా? ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన్ని పట్టుకోవడానికి వెతుకుతున్నప్పుడు దొరకగలడా? దేవుణ్ణి పట్టుకోగలరా ఎవరైనా? కనుక వెదకుడే మీకు దొరుకునన్నారు. అంటే సన్నిధిలోనే మనం వెతకాలి దేవుణ్ణి. కానీ శత్రువులు అలా వెతకడానికి రాలేదు. ఆయన ఒక మనిషి అనుకుని ఆయన్ని పట్టుకుని చంపివేద్దామని వచ్చారు, కానీ ఆయనే ఎదురు వెళ్ళి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాము. కనుక ఇక్కడ నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. కనుక ఆయన దేవుడు కనుక ఆయన తన ప్రాణాన్ని తానే పెట్టడానికి అధికారము కలిగినటువంటి వాడు. కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్కరియోతు యోధా కావచ్చు, ఆయనను పట్టుకున్నటువంటి బంట్రోతులు కావచ్చు, అలాగే మనం చూస్తే మరణశిక్ష విధించినటువంటి పిలాతు గవర్నర్ కావచ్చు, ఎవరైనాను సరే యేసుక్రీస్తును చంపే అధికారము ఎవ్వరికీ కూడా లేదు. ఈ పిలాతు ఏమన్నాడు? ఈయనలో ఏ నేరము లేదు, దోషము లేదన్నాడు. ఈయనలో అసలు ఏమీ లేదు అని, చంపడానికి ఆధారం ఏమీ లేదు అన్నాడు. మరి అన్నీ చెప్పినటువంటి ఆ యొక్క మరి పిలాతు చివరికి మరణానికి ఎందుకు అప్పగించాడు? పిరికి పిలాతు అని మనం పాడుకుంటూ ఉంటాం. అనగా ప్రజలకు భయపడిచ్చేశాడు. ఎందుకంటే నీవు కైసరుకు స్నేహితుడు కావు, నువ్వు సిలువ వేయకపోతే, సిలువకు అప్పగించకపోతే నువ్వు కైసరుకు స్నేహితుడు కావు. చాలామంది స్నేహాల కోసం చాలా విలువైనవి వదిలేసుకుంటారు. కనుక ఇక్కడ ఈ యొక్క గవర్నర్ వాళ్ళు కూడా ఏమీ కాదు, ఆయనను చంపినటువంటి శిష్యులు కావచ్చు, ఎవరైనాను సరే యేసుక్రీస్తును చంపే అధికారము ఎవరికీ లేదు. అందుకే ఆయన చెప్పారు, నా ప్రాణము ఎవరు తీయలేరు, నా ప్రాణము నా చేతిలోనే ఉంది. కనుక దేవుని చేతిలో ఉన్నది ఆయన ప్రాణము. తర్వాత మనం చూస్తే నా ప్రాణమును నేను పెట్టుచున్నాను అన్నారు చాలామంది. మరి ఆయనలో శక్తి ఉంటే మరి ఎందుకు మరణిస్తాడు? తను తాను రక్షించుకోలేనోడు ఇతరులనేమి రక్షిస్తాడు? దాన్ని పోయే గుంపు కూడా వాళ్ళు ఏమన్నారు? నువ్వు దేవుడు అయితే దిగిరా అని ఆ దొంగలు కూడా తిట్టారు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిరావచ్చు కదా, మమ్మల్ని కూడా దింపవచ్చు కదా అని ఇరువైపులు ఉన్నటువంటి దొంగలు కూడా తిడుతూనే ఉన్నారు. ఆ దారిని పోయే గుంపు కూడా తిడుతూ ఉన్నారు. కనుక 3 దినాల్లో మరి ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నవాడా దిగిరా అని హేళన చేస్తున్నారు. ఈ హేళనలన్నీ కూడా మరి దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు దేవుని కుమారుడికి అవన్నీ కూడా సహించుకుంటూ ఉన్నాడు. ఆయన దైవత్వంతో కాదు కానీ మానవత్వంతోనే సహించుకుంటున్నారు. కనుక ఈ యొక్క మానవ శరీరము సహించుకుంటుందా? చాలామంది అంటారు, నీలో చీమీ రక్తం లేదా, నువ్వు ఎలా సహించుకుంటున్నావు అని అంటారు. కానీ సహించుకోవడం చాలా కష్టం, ఈ లోకంలో శ్రమలు సహించుకోవడం. కానీ సహించుకోవాలి. యేసు ప్రభువారు మరి ఎలా సహించుకున్నారో, ఎంత సహనమూర్తి ఆయన. అటువంటి సహింపు ఓర్పు మనం కలిగి ఉండాలి.
కనుక ఆయన ఎందుకు మరణించాడు? తన్ను తాను రక్షించుకోలేనాడా? ఏమన్నా పిరికివాడా? ఆయన పిరికివాడు కాదు. ఆయన వచ్చింది ఎందుకు? ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవునిలోనికి రావడం ఎందుకంటే ప్రాణం పెట్టడానికే మనం రావాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనము ఆయన కొరకు కూడా ప్రాణం పెట్టాలి. అవసరమైనప్పుడు ప్రాణం పెట్టడానికి సిద్ధముగా ఉండాలి. కనుక ఇక్కడ మనం చూస్తే ఆ సిలువలో దొంగలు దూషించారు, వారు ద్వేషించేవారు చాలామంది ఉన్నారు. కింద కూడా శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభుని దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ముందే తన ప్రాణాన్ని గురించి స్పష్టంగా మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన దేవునికి ప్రాణం పోతుందా? దేవుని కుమారుడు ఎలా చనిపోతాడు? ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టారు. ఎందుకు అంటే 3వ రోజు ఆయనే తన ప్రాణాన్ని తీసుకున్నారు. ఈస్టర్ రోజు మరి పునరుత్థాన దినమందు మరి తన ప్రాణాన్ని తీసుకుని మానవ జాతి కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మనం చూస్తే మరి ఆయన్ను మరి బంధించినట్లుగా, ఆయన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక పట్టుకోగలరా ప్రభుని ఎవరైనా? కానీ ఇక్కడ యోధా ఇస్కరియోతు ప్రభుని అప్పగించినట్లు మరి బంట్రోతులు, రోమా సైనికులు, ఆ యొక్క దేవాలయ రక్షక భటులు, రోమా సైనికులు వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ప్రభుని పట్టుకుందామని ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చారు. వచ్చి ఆ యొక్క కత్తులు, కటార్లతో ఇంకా తాళ్ళుతో కట్టేద్దాం, పారిపోతాడేమో, దీపాలు పట్టుకుని వచ్చారు. ఏ చెట్ల చాటుకన్నా వెళ్ళిపోయి దాక్కుంటాడేమో, వెతికి పట్టుకోవాలి అని వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు అన్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. ఏమంటే దొంగోడట తరంకుండానే పారిపోతాడు. అటువంటిది పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు అడగడానికి ఎదురొచ్చారు. ప్రభువే ఎదురొచ్చి ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసుని వెతుకుతున్నామన్నారు. అయితే నజరేయుడైన యేసుని అయితే నేనే, ఆయనను పట్టుకోండి అన్నారు. అనగానే వాళ్ళు ఏం చేశారు? 2 అడుగులు వెనక్కేసి బార్ల పడిపోయారు, ప్రభు పాదాల మీద పడిపోయారు. పట్టుకోమంటే పడిపోవడం ఏంటి? ఏమ్మా, ఆయన మహిమతో ఉన్నారు, ఆయన దైవత్వంతో ఉన్నారు. ఆ దైవత్వాన్ని చూడగలరా? అసలు మామూలుగానే ప్రభువుని చూడలేరు. కనుక దైవత్వంతో ప్రత్యక్షమైనటువంటి ప్రభువును చూడలేక ఒక్కసారి బార్ల పడ్డారంటే చచ్చిపోయారన్నమాట. వాళ్ళు చచ్చిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉన్నారు? వాళ్ళే పట్టుకోవాలి. కనుక మరలా వాళ్ళని లేపి ప్రభు మరలా లేపి, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు అని మరలా దైవత్వాన్ని, ఆ మహిమను తగ్గించుకొని మరలా అడిగారు. ఎవరిని పట్టుకోవడానికి వచ్చారని అడిగినప్పుడు నజరేయుడైన యేసుని అన్నారు. అనగానే ఇది నేనే, పట్టుకోండి అని తన్ను తాను అప్పగించుకున్నారు. లేకపోతే ప్రభుని పట్టుకోగలరా? దేవుడు దొరుకుతాడా? ఏమ్మా, ఆయన దేవాది దేవుడు, సర్వాన్ని కలుగజేసినటువంటి దేవుణ్ణి, ఆయన చేతులతో తయారు చేయబడినటువంటి మానవుడు దేవుణ్ణి పట్టుకోగలడా? కనుక తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. మనందరి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మానవ జాతిని రక్షించడానికి ఆయన మన కొరకు ఆయన బందీగా మరి పట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారు మరి అసలు శిష్యుల్లానే ఉంటారట. ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభులా ఉంటారంట. ఆ కాలంలో అందరూ చిన్ని క్రీస్తులని పిలిచేవారంట శిష్యులైనటువంటి వారిని. అయితే అందరికీ కూడా ఎవరి రూపం వచ్చింది? యేసు ప్రభు వారితో సహవాసం చేస్తూ ఉన్నారేమో వారందరికీ కూడా ఆ యేసు ప్రభు వారి యొక్క రూపాన్ని పొందుకున్నారు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు పౌలు గారు. కనుక ఆ యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క స్వరూపం ఎప్పుడు వస్తుంది మనకి? ఆయన లక్షణాలు మనకు వస్తాయి. ఆయన మనసు మనకుంటే నిజంగా ఆయన రూపాన్ని కూడా మనము పొందుకోగలము. కనుక అక్కడ క్రీస్తు ప్రభువుని గుర్తుపట్టలేకపోతున్నాడు. యోధా కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. యోధాలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. కనుక చివరికి ఆ అయ్యగారు వర్తమానంలో చెప్పారు, యోధా వచ్చి పట్టుకుందామని చూస్తున్నాడట. యోధాలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు.
అయినా కూడా ప్రభువుని పట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఆ సైనికులు ఆ యొక్క ప్రధాన యాజకులు వెళ్ళి అడుగుతున్నారంట, 30 నాణాలు తీసుకున్నావు కదా, వెండి రూకలు తీసుకున్నావు కదా, పట్టిస్తానన్నావు కదా, ఇవ్వవే, పట్టియ్యి అని అడుగుతున్నారంట. తబ్బిబ్బైపోతున్నాడంట. ఈ యోధాకు కూడా తెలియట్లేదంట, అందరూ క్రీస్తుల్లో ఉన్నారంట. అప్పుడు నిలదీసి అడుగుతున్నప్పుడు అప్పుడు సాతాను దానిలోనికి వచ్చి, ఆ యోధాలోకి వచ్చి, నేను పట్టిస్తానని ఆ యోధాలో ఉండి ముద్దు చేత గుర్తుపెట్టి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ యోధ మరి అటువంటి నరుడు పుట్టకుండా ఉంటే మేలన్నారు, కానీ నిజంగా ఆ యోధ ద్వారా కాకపోయినా దేవుడు మరోలాగా ఆయన ప్రాణాన్ని అప్పగించనేమో. కానీ యోధ ఆ శిష్యవర్గంలో ఉండి కూడా ప్రభు యొక్క సూచక్రియలు మహత్కారాలు చూసి కూడా యోధ ఎంతగా దిగజారిపోయాడంటే డబ్బు కోసము ప్రభుని అప్పగించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయంలో వాళ్ళు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చి వెదుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బాగా చదువుకోండి యోహాను సువార్త 18వ అధ్యాయము. కనుక ప్రభు మరి అప్పుడు ప్రభు తన మరణ గడియ వచ్చిందని ఆత్మలో తెలుసుకున్నాడు. మరణ గడియ వచ్చింది, నా ప్రాణం పెట్టవలసిన సమయం వచ్చింది, మానవ జాతిని రక్షించవలసినటువంటి సమయం వచ్చిందని ఆత్మలో తెలుసుకొని మరి ప్రభువే వారి దగ్గరకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని చెప్పి తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అయితే మరి ఇక్కడ మనుషులు పట్టుకుంటే మరి చివరికి ఆ మనిషి చేతులు అప్పగించారట ప్రభు. లేకపోతే ప్రభు చేతుల్ని పట్టుకోగలరా? ఏమండి, ప్రభు చేతుల్ని కానీ తాకగలరా వారు? ఆయనకు ఆయనే చేతులిచ్చి సంకెళ్ళు వేయడానికి, బంధించడానికి ప్రభువే తన చేతులను అప్పగించారట మన కొరకు. ఆ యొక్క అద్భుతకరమైనటువంటి చేతులు, మనల్ని స్వస్థపరిచినటువంటి చేతులు, మన కొరకు గాయములు చేయించుకోవడానికి చేతులు అప్పగించి పట్టబడి చివరిగా రాత్రంతా కూడా 5 కోర్టుల వెంట తిప్పారు. వాళ్ళు తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభువారు 5 కోర్టులు ఆ రాత్రంతా కూడా మరి 5 కోర్టులు అన్యాయపు తీర్పు పొందినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథములో అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుపోబడను, అన్యాయపు తీర్పు. కానీ దేవుని దృష్టికి ఎలా ఉంది? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెనని పేతురు గారు రాశారు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వము మానవత్వము 2 కూడా కలిసి ఉన్నవి. ఆయన దేవుని కుమారుడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉండాలి. ఆయన దేవుడుగా నిలబడితే కనీసం ఆయన మరి ముఖం కూడా మనం చూడలేం, ఆయనను పట్టుకోవడానికి సాధ్యము కాదు. కాబట్టి మహిమ మరి ఆ యొక్క ప్రభువుని ఆవరించినది. ఆ మహిమంతా కూడా ప్రక్కన పెట్టేశాడు. లేకపోతే ఏ మానవుడు కూడా ప్రభువుని చేరలేడు. కనుక మరి ఆ యొక్క మహిమ కనబడకుండా వారు పట్టుకోవడానికి ఒక మానవుడుగా, సామాన్య మానవుడుగా తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన్ను తాను అప్పగించుకోకపోతే ఎవరు కూడా అప్పగించలేరు, పట్టుకోలేరు. కాకపోతే ఆయన సిలువలో మరణించకపోతే మనకు రక్షణ లేదు, మోక్షము లేదు. కాబట్టి ఆయన సిలువలో మరణించారు. ఆయన స్వచ్ఛందంగా మరి మరణించినట్లుగా మనం చూస్తున్నాము. అనగా తన ఇష్ట ప్రకారము తన స్వంతంగా తన స్వంత ప్రాణాన్ని మన కొరకు ఇచ్చివేశారు. తనంతట తానే సిలువకు అప్పగించుకున్నారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఆయనే తన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో మరి ఎన్ని గంటలు వేలాడాడు? ఎన్ని గంటలు? 6 గంటల సేపు వేలాడాడు. 7 మాటలు పలికారు. అప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే మరణించాడా? ఏమండి, మరణించలేదు. ప్రభువుని వాళ్ళు ఏమన్నా మరి అధికార మందిరంలోనూ తీసుకుని వెళ్ళి మరి కొట్టారు, చెంపదెబ్బ కొట్టారు, వీపు మీద గుద్దారు. యేసు నిన్ను గుద్దినవాడు ఎవరో చెప్పు, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించు అని హేళన చేశారు. మరి రాజుగా తయారు చేసి ప్రభువుని ఎంతగానో హేళన చేసి ప్రభువుని ఎగతాళి చేసి ప్రభువుని చాలా విధాలుగా వెంట్రుకలు పెరికివేసి బాధించారు ప్రభువుని. అయినప్పటికీ కూడా
ప్రభు మరి చనిపోలేదు, మరణించలేదు. బళ్ళెంతో పక్కలో పొడిచారు, అయినా కూడా ప్రభు మరణించాడా? ఏమండి, మరణించలేదు. ప్రభుని బళ్ళెంతో పొడిచినప్పటికీ కూడా మరణించలేదు. మొండ్ల కిరీటం పెట్టినా మరణించలేదు, చేతుల్లో మేకులు కొట్టినా మరణించలేదు, కాళ్ళలో మేకులు కొట్టినా మరణించలేదు. మరి ఆ గోతిలో ఈ యొక్క సిలువను దించారు. దానిలోకి ఇలా దించినప్పుడు ఒక్కసారిగా అది అదురుతూ ఉన్నప్పుడు ఆయన చేతులు కాళ్ళు అన్నీ కూడా మేకుల మధ్య వేలాడుతున్నటువంటి శరీరం ఎలా ఉంటుంది? ఆ ఎముకలన్నీ కూడా మరి తన స్థానాన్ని తప్పిపోయాయంట. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము 22వ అధ్యాయంలో తన స్థానము తప్పిపోయాయట. ఆ ఎముకల మధ్యలో నుంచి మేకులు పట్టి ఉన్నవి. ఆ సిలువకు అంటగొట్టారు ప్రభువుకి మన పాపాలు అంటగట్టారు, మన వ్యాధులు అంటగట్టారు, మన శాపాలన్నీ అంటగట్టారు. కనుక ఆ సిలువలో వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ శాపాలన్నీ ఆయనకి అంటగట్టారు. అటువంటి సమయంలో గోతిలో దించినప్పుడు ఒక్కసారిగా తన ప్రాణం ఏమైపోద్ది? ఆ ఎముకలన్నీ కూడా ఆ మేకులు కదిలిపోయి ఎంత వర్ణించలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి బాధను ప్రభు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరి కొరకు అంటే మన కొరకే ఆయన ప్రాణం అంతగా నలిగిపోయింది. అంతగా ఆయన సిలువలో మరి ఎంత వేదన చెందారో, ఎంతగా బాధపడ్డారో, అంత బాధలో కూడా ఆయన 7 ప్రసంగాలు చేశారు, 7 మాటలు పలికాడు. ఆయన వచ్చిందే ఎందుకు? సిలువ సింహాసనం మీద ఆయన ప్రసంగం చేస్తున్నారు. మనం ప్రసంగం చేయాలంటే అన్ని సదుపాయాలు లేకపోతే చేయలేం. కానీ ఆయనకి ఏం సదుపాయం ఉంది? అక్కడ చనిపోతూ ఉన్నారు, ఓ ప్రక్కన దూషణ మాటలు, ఓ ప్రక్కన తిడుతూ ఉన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా భయంకరంగా దుర్భాషలు మాట్లాడుతున్నారు. ప్రక్కన ఉన్నటువంటి దొంగలు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు ప్రభువుని. అటువంటి బాధలో ప్రభు నోరు తెరచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని మొదటి మాట నుండి చివరి మాట వరకు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన వచ్చినటువంటి పనిని సంపూర్తి చేస్తున్నారు. కనుక చీకటి పడకముందే నేను వచ్చిన పనిని నెరవేర్చాలన్నారు. అనగా మనము కూడా చీకటి పడకముందే, అనగా మనం మరణం కాకముందే మనం దేవుడు అప్పగించినటువంటి పనిని నెరవేర్చే వారమై ఉండాలి. కనుక మనకు అప్పగించినటువంటి పని, మనం రక్షింపబడ్డాము, ఇతరులను కూడా మనము రక్షించాలి. ప్రభు మన కొరకు చనిపోయారని చెప్పాలి. చాలామందికి తెలియక, అయ్యో వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు చేతకాక. ఒక ఆమె అంటుంది, ఆ సినిమా యాక్టర్ ఆ 3 మేకులు పీక్కుని కిందకి దిగలేపోయాడా అంటుంది. వీళ్ళందరూ ఏడ్చే రోజు వస్తుంది కనుక, వీళ్ళందరి కళ్ళు తెరిచే రోజు వస్తుంది కనుక, అందుకే అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. కనుక ఈ రీతిగా ఆయన మరి ఏం జరిగిందంటే 7 మాటలు మాట్లాడారు. అప్పుడు ఏం జరిగిందంటే మరణించలేదు, కానీ వారి బళ్ళెంతో పక్కలో పొడిచిన, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టిన, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా దెబ్బలకి కూడా మరి చనిపోవాలి, మానవుడైతే చనిపోవాలి. కానీ ఆయన శరీరం అంతా నాగటి చాళ్ళలా దున్నిన, కొట్టిన ఆయన మరణించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కనుక చివరికి సిలువలో 7 మాటలు పలుకుతూ మరి ఆఖరిగా తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెబుతూ తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు. వారు ఇన్ని చిత్రహింసలు చేసినా తన ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేకపోయారు. తన ప్రాణాన్ని తానే తండ్రికి అప్పగించి వేశారు కనుక ఆయన చంపలేకపోయారు. దేవుని కుమారునికి ప్రాణం ఎలా పోతుంది? ఎవరూ చంపలేరు. చివరికి తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని చెప్పి తన ప్రాణాన్ని వదిలాడు. తన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉన్నది, పెట్టడానికి ఉన్నది, తిరిగి తీసుకోవడానికి ఉన్నది. సిలువలో తన ప్రాణాన్ని వదిలాడు. అది చూసినటువంటి సైనికుడు ఏమన్నాడు? ఏమంటే ఆశ్చర్యపడి, ఈయన నిజముగా దేవుని కుమారుడే. వెంటనే గ్రహించాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గ్రహించాడు.
ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ కూడా గ్రహించాడు. అలాగే మరి ఈయన నిజముగా దేవుని కుమారుడు, మానవ జాతి అంతటినీ కూడా రక్షించడానికి, మరి అందరినీ రక్షించాలి కాబట్టి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మానవ జాతిని అంతటినీ రక్షించాడు. 3వ దినాన తన ప్రాణాన్ని తాను తిరిగి తీసుకున్నాడు. పునరుత్థానుడుగా లేచాడు. ఆయన దేవుని కుమారుడు అని తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. కనుక ఈయన దేవుని కుమారుడు అని ప్రతి ఒక్కొక్కరికి మనము తెలియచేసే వారమై ఉండాలి. కనుక కాబట్టి క్రీస్తు మరణము మర్మం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 300 రకాల మరణాల్లో ఏ మరణం ద్వారా కూడా యేసు ప్రభువారు మరణించలేదు, చనిపోలేదు. ఎవరు ఆయనను చంపలేకపోయారు. చివరికి ఆయనే తన ప్రాణాన్ని మరి చేతిలో పెట్టి మరణమైనట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి చేతిలో పెట్టారు కనుక తన రక్తాన్ని చిందించి మన పాపానికి మూల్యం చెల్లించాడు. కనుక మానవ జాతిని రక్షించాడు. తర్వాత తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. కనుక నేను మరణించదును కానీ యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను అన్నారు. కనుక ఆ యుగయుగములు సజీవుడైనటువంటి దేవుడు, చనిపోయి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి గొప్ప యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభు, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. కనుక మనం ఎంతగానో అతిశయించాలి, గర్వపడాలి. ఎందుకంటే ఇంత గొప్ప దేవుని పిల్లలము, ఇంత గొప్ప దేవుడు మనకు చేస్తున్నటువంటి ఎన్నో ఉపకారాలు. ఆయన దేవుడు అందరికీ ఉపకారి, అందరికి అపకారులు కూడా ఉపకారం చేసేవాడు. కనుక కాబట్టి యేసు నా కోసమే మరణించాడని గ్రహించి మనం రక్షణ పొంది, ఇంకా రక్షణ లేనటువంటి వారు, మార్పు లేనటువంటి వారు మార్పు కలిగి జీవించే కృపా భాగ్యము కుడి వచ్చిన మనందరకు ప్రభు అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన మీరు జరిగించినటువంటి శిలువ ధ్యానము కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ యొక్క మరణము నాయన నాతో ఎంతో మర్మమై ఉన్నది తండ్రి. నాయన మా కొరకు నాయన శిలువలో మరణించిన మా తండ్రి వందనాలు, స్తోత్రాలు. విన్న వర్తమానాన్ని బిడ్డలకు హృదయాల్లో భద్రము చేసుకుని నాయన నిత్యము తలపోసుకొనుచు నాయన నిన్ను ధ్యానించు భాగ్యం దయచేసి మీరే మహిమని పొందమని మా మధ్యకు దిగి వచ్చిన యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.